ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో భారీ ఎత్తున నకిలీ మద్యం తయారవుతోంది. ట్యాంకర్లకు ట్యాంకర్లే ఏపీకు తరలిపోతున్నాయి. ఈ నకిలీ మద్యాన్ని టాప్ బ్రాండ్స్ లో కల్తీ చేసి అమ్ముకుంటున్నారు. దీని వెనుక ఎవరున్నారు? ఇంత భారీగా నకిలీ మద్యం వస్తుంటే ఏపీ ప్రభుత్వం ఏం చేస్తోంది? ఏపీలోని పలు జిల్లాల్లో నకిలీ మద్యం ఏరులై పారుతోంది. అది పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోని సరిహద్దుల నుంచే ఈ నకిలీ దందా సాగుతోందని సూర్యాపేట జిల్లాలో పట్టుబడ్డ నకిలీ మద్యం తేల్చి చెప్పింది. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాకు ఇటు ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా, కృష్ణానదికి ఆవల పల్నాడు జిల్లాలు దగ్గరగా ఉంటాయి. సూర్యాపేట జిల్లాలోని మేళ్ల చెరువు మండలం రామాపురంలో నకిలీ మద్యం తయారు చేయించి అసలు సిసలైన ఒరిజినల్ ఖరీదైన బ్రాండ్ల మాదిరిగా సీసాల్లో నింపి పలు జిల్లాల్లో అమ్ముకుంటున్నట్లు తెలంగాణ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు చెప్పారు. రామాపురంలోని ఒక ఇంటిని కేంద్రంగా చేసుకుని కొన్ని నెలలుగా సాగుతున్న ఈ నకిలీ మద్యం తయారీ ముఠాను ఎట్టకేలకు పట్టుకోగలిగారు. భారీగా నకిలీ మద్యం తయారీకి ఉపయోగించే ముడి సరుకును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుల్ని కూడా అరెస్ట్ చేశారు. మహేష్ అనే వ్యక్తి, ఇతను పల్నాడు జిల్లా దుర్గి ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఇతను హైదరాబాద్ నుంచి ఈ స్టాక్, స్పూరియస్ లిక్కర్ ప్లస్ లేబుల్స్, ఎసెన్స్ అవన్నీ కూడా దానికి కావాల్సిన రా మెటీరియల్ అంతా ఎడెక్షన్ లేబుల్స్తో సహా డూప్లికేట్ తయారు చేసి సప్లై చేసే మరొక వ్యక్తి ఆర్ శ్రీనివాస్ రియాస్ అబ్దుల్ కలాం అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి మహేష్కి డైరెక్ట్గా కాంటాక్ట్ ఉంది. ఆ మహేష్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఏపీకి సరఫరా అవుతున్న నకిలీ మద్యం వెనుక పల్నాడు జిల్లా దుర్గికి చెందిన శ్రీరామ్, మహేష్ తో పాటు మేళ్ల చెరువు మండలం రామాపురం గ్రామానికి చెందిన సూర్యప్రకాష్, శివశంకర్ మరికొందరి పాత్ర ఉంది. వీరికి హైదరాబాద్ కు చెందిన కలాం అనే వ్యక్తి రెక్టిఫైడ్ స్పిరిట్ తో పాటు ఖాళీ బాటిల్స్, మూతలు, సీల్స్, బ్రాండెడ్ లేబుల్స్, స్టిక్కర్స్ ను సరఫరా చేస్తాడు. వీటి ద్వారా నకిలీ మద్యాన్ని తయారు చేసి ఏపీకి విచ్చలవిడిగా సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మామూలు వ్యక్తులు ఇంత భారీ స్థాయిలో నకిలీ మద్యం తయారు చేయించి ఏపీలో అమ్ముకోవటం అసాధ్యం. ఈ నకిలీ దందా వెనుక ఏపీలోని కూటమి నేతల పాత్ర ఉందనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆ నేతల పేర్లు తెలిసినా వారిని తప్పించారని, కేవలం తయారు చేయించే వారినే పట్టుకున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ విషయంలో ఏపీ, తెలంగాణ పోలీసులు మిలాఖత్ అయ్యారా అనే అనుమానాలు కూడా రేకెత్తి